కమింగ్ టు మళ్ళీ మీ సినిమాలోకి వద్దాం. 2025 మీరు అన్నారు ఒక 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అంటే హర్రర్ కొత్త జోనర్ క్రియేట్ చేయబోతున్నారు. ఆడియన్స్ మాత్రం మీ నుంచి శివ లాంటి ఒక మంచి ప్రేమతో కూడిన ఒక చెప్పాలంటే అండర్ వరల్డ్ పదాన్ని సృష్టించిందే మీరు. అలాంటి మరికొత్త శివ 2 సినిమా లాంటి శివ 2 అనే పేరుతో ఏమైనా సినిమాలు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు శివ అనే సినిమా అప్పుడున్న పరిస్థితులు, ఆ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్, గూండాలు అన్ని కలిసి చెప్పేది 1990 ఆ టైంలో. దానికి అప్పుడు అంటే దాన్ని ఒక కనెక్టివిటీ అనేది అలాంటి ఇష్యూస్తో ఉంది కాబట్టి ఆ టైంలో అది రావటం అనేది కరెక్ట్. సో ఇప్పుడు దానిని ఎక్స్టెండ్ చేసి శివ 2 అని తీయటం మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు యూ రాదర్ మేక్ అనదర్ ఫిల్మ్. ఓకే, ఆ టోన్లో తీయచ్చు, బట్ నాట్ శివ 2. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పుష్ప 2, బాహుబలి 2, కానీ అది మీకు షార్ట్ గ్యాప్లు రావటానికి, లాంగ్ గ్యాప్ 30 ఏళ్ళ తర్వాత రావటం రీ రిలీజ్ ఉంది ఫ్యాన్స్ కోసం. మీ నుంచి ప్రేమ కథలు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ సేమ్ ఈ వన్ డే ప్రేమ కథలు చెప్పి ఇందాక మీరు అన్నట్టు మీ లైఫ్లో వన్ డే ప్రేమ కథలు ఉంటాయి, అంతేగాని ప్యూర్ లవ్, న్యూ ఏజ్ లవ్. అసలు మీ దృష్టిలో మనసు అంటే ఏంటి సార్? నాకు నిజంగా తెలుసు అమ్మాయి మనసు చాలా మంచిది. నాకు అమ్మాయి మనసు బాగుండాలి అంటే మనసుతో పాటు బాడీ కూడా ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. అంతే, అంటే అమ్మాయి మనసును చూడరు, బాడీనే చూస్తారు. మీరు ఆడియన్స్ కూడా అలానే చూడాలి. ఎందుకంటే మనసు నాకు ఉంది, నాకు అక్కడ అవసరం లేదు. ఆదరించే మనసు మీకుంది, అమ్మాయికి అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కాడికి వద్దాం సార్. ఇందాక మీరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి టూ ఇంటెలిజెంట్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎదిగిన విధానం తెలంగాణలో కాదు, ఆల్మోస్ట్ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న ఎక్కడున్నా కానీ ఎదిగిన విధానం అనేది ఇది ఒక జెడ్పీ చైర్పర్సన్ కానించి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఈరోజు సీఎం డైరెక్ట్ అయినప్పుడు ఒకానొక మీటింగ్లో నేను గుంపు మేస్త్రిని అన్నాడు. ఆ పదం విన్న తెలుగు ప్రజలందరూ కూడా ఇతనికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఒక డిఫాల్ట్ మైండ్ సెట్కి వచ్చేసారు. మరి మీరేమో ఇంటెలిజెంట్ అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో నేను గుంపు మేస్త్రి అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్? ఫస్ట్ నేను గుంపు మేస్త్రి ఏంటో తెలియదు. ఏంటి గుంపు మేస్త్రి అంటే? గుంపు మేస్త్రి అంటే ఈ పొలం పనులకు వెళ్ళినప్పుడు ఒక 10 మందికి వెళ్తే ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ని గుంపు మేస్త్రి అంటారు. టీమ్ లీడర్ అంటున్నారు ఇప్పుడు ఈ రోజులు. అంటే ఇప్పుడు అది ఏ కాంటెక్స్ట్లో అన్నాడు నాకు తెలియదు. మీరు ఏం చెప్పి ఒక ఇంటర్వ్యూలో కాంటెక్స్ట్ బట్టి వస్తుంది కదా. ఒక ఇంటర్వ్యూలో నేను దున్నపోతున్నా అంటూనే చెప్పి, అంటే దున్నపోతున్నా ఆ కాంటెక్స్ట్లో ఎగ్జాంపుల్ ఇచ్చే. ఒక ఇంటర్వ్యూలో మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు కదా, ఏ విభాగం ఏంటో తెలియదు కదా, మీరు ఎలా పరిపాలిస్తారు అని క్వశ్చన్ అడిగారు. మీరు కోట్ చేస్తున్నారు, కానీ ఆ కోర్టు ఏ థాట్ నుంచి ఏ కాంటెక్స్ట్ నుంచి ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ కరెక్టే. కానీ ఆ సందర్భం ఏంటి, ఏదో ప్రతిదానికి సందర్భం ఉంటుంది కదా మాట్లాడినప్పుడు. అప్పుడు ఆ కోర్టు ఒక్కటే తీసుకుని మిగతా సందర్భం రేవంత్ రెడ్డి మైండ్లో ఏముంది, లేకపోతే అవతలకి ఏం అర్థమైంది, లేకపోతే ఎక్కడ మాట్లాడారు, ఏ పరిస్థితిలో, ఇవన్నీ చెప్పకుండా నేను కామెంట్ చేయలేదు. మొన్న మిమ్మల్ని అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి కాపాడారు అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను ఎవరెవరు ఏమనుకుంటున్నారు అనేది నేను పట్టించుకుంటే ఈ పాటి కాశీ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎదుటివాడు అనేది మీరు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కేసు లేదు. ఓకే, పోలీసులు చెప్పలేదు. మీరు మిగతా అందరినీ పక్కన పెట్టండి, పోలీసులు కూడా రామ్ గోపాల్ని అరెస్ట్ చేస్తాం వచ్చామని చెప్పలా, అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పలేదు. మిగతాది అంతా మీడియా వెళ్ళింది. అప్పుడు అరెస్ట్ చేయడానికి పాయింటే లేనప్పుడు ఎవరెవరు వచ్చి ఏదన్నా చేయాల్సిన అవసరం ఉంది? అంటే మీ మీద వచ్చిన స్పెక్యులేషన్స్ అన్ని మీడియా ప్రొవోకేట్ చేసినాయి అంటారు. 1000% అట్లీస్ట్ ఈ 2 కేసుల్లో. ఎందుకని మీ మీద మీడియాకి అంత కక్ష? మీడియాకి ఏం కక్ష ఉండదు, ఎవరి మీద కక్ష ఉండేంత టైం లేదు. ఏదో వాళ్ళ సరదా కోసం, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్ కావాలి. అంటే వాళ్ళ న్యూస్ పోలీసు ఈడ్చుకెళ్తున్నారు అనే థంబ్నెయిల్ పెడితే వాళ్ళ న్యూస్ 1 minute 2 minutes చూసాక తెలుస్తుంది అందులో ఏం లేదు విషయం అని. ఈ లోపల వీళ్ళకి వాచ్ టైం వచ్చేస్తుంది. అది వ్యాపారం, అది ఇట్ వాజ్ నథింగ్ టు డూ విత్. ఎందుకంటే నేను కూడా అలాంటి థంబ్నెయిల్ లేకపోతే నేను కూడా ఓపెన్ చేయను థంబ్నెయిల్. అంటే మీడియా న్యూస్ వ్యూస్ కోసం కన్నా ఎక్కువ ఏంటంటే ఇంకొకడు ఏదో అయిపోయాడు, ఆడు ఫినిష్ అయిపోయాడు అని అనుకుంటున్నంత యమ ఆనందం అని దేంట్లో రాదు. అది క్యాచ్ చేసి మీడియాతో ఉపయోగిస్తుంది అంతే.